ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందస్సమును మోయకుండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగ చేశాను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్ముని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందస్సమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాని తేవాలను. హల్లెలూయా. ఇక్కడ దావీదుకి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిందన్నమాట. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. తను దేవుని యొక్క మందస్సాన్ని తీసుకుని రావాలని చెప్పేసి తన మనస్సులోనికి రాగానే ఆ మంచి కార్యాన్ని చేయడానికి ఎలా ఆలోచన చేశాడంటే, ఎలా పూనుకున్నాడంటే, దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ఎలాగైతే మనసులో ఆలోచన చేసి దాన్ని చేసేద్దాం అనుకున్నాడో అలాగే దేవుని యొక్క మందస్సాన్ని కిర్యతాయిం అనే ఒక ప్లేస్ నుంచి తను అనుకున్న స్థలానికి తీసుకొని రావడానికి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రకారం చేసేయడానికి పూనుకున్నాడు అన్నమాట. అలా పూనుకుని ఆ మందస్సం కోసము ఒక ప్రొసీజర్, ఒక క్రమం అనేది ఉంది. ఆ క్రమాన్ని మర్చిపోయి క్రమం లేకోకుండా దాన్ని తీసుకుని రావడానికి ప్రయత్నం చేశాడు. క్రమం అంటే సింపుల్గా చెప్పాలంటే, దేవుడైన యెహోవా మోషేకు సీనాయి అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని మందస్సము ఎవరు తయారు చేయాలి, సేవోపకరణాలు ఎవరు తయారు చేయాలి, ఈ మందస్సమును ఎవరు మోయాలి, ఈ సేవోపకరణాలు ఎవరు మూట కట్టాలి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు దేవుని సాక్ష్యపు గుడారాన్ని ఎవరు వేయాలి, సాక్ష్యపు గుడారమునకు తూర్పు వైపున ఏ గుంపు ఉండాలి, పడమర వైపున ఏ గుంపు ఉండాలి, ఉత్తరం వైపున ఏ గుంపు ఉండాలి, దక్షిణ వైపున ఏ గుంపు ఉండాలి అని చెప్పేసి దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేస్తాడు అన్నమాట. ఆ క్రమాన్ని మర్చిపోయి తన సొంత ఆలోచన చేత ఏం చేశాడనమాట, దేవుని మందస్సమును తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఏమైందనమాట, అన్నీ మంచిగానే చేశాడు. ఎక్కడ కూడా ఆయన తప్పేం చేయలేదు. ఎందుకు తప్పు చేయలేదని అంటున్నానంటే, అప్పటికే కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. ఈ ధర్మశాస్త్రాన్ని వీళ్ళు సరిగ్గా వింటున్నారో లేదో, ధర్మశాస్త్ర ప్రకారము అసలు దీన్ని ఎలా చేయాలి అనే విషయాన్ని అవగాహన లేకోకుండా ఉండిపోయడం ఏమో తెలియదు. కానీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయింది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి దేవుని మందస్సం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఏమొచ్చిందనమాట, దావీదుకి భయం అనేది వచ్చింది. కొత్త బండి, కొత్త ఎద్దులను తీసుకొచ్చారు. ఆ బండి మీదకి ఎక్కించారు. ఎక్కించిన తర్వాత వెళుతూ ఉంటే ఆ బండి కొంచెం రాయకో లేక గోతులో పడో ఏమైందనమాట, ఆ బండి మీద ఉన్నటువంటి మందస్సము కిందకి జారిపోతూ ఉంది. జారిపోతున్నటువంటి మందస్సాన్ని జారిపోకుండా పట్టుకోవడానికి ఉజ్జా అని అతను ఏం చేశాడనమాట, పట్టుకోవడానికి చేచాపాడు. అంతే. దేవుని యొక్క కోపం ఎవరిపైకి వచ్చిందనమాట, ఉజ్జా పైకి వచ్చింది. దేవుని యొక్క కోపము ఉజ్జా పైకి రాగానే ఏమైందనమాట, ఉజ్జా అక్కడ చనిపోయాడు. అందుకే ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టారన్నమాట, పెరేస్ ఉజ్జా అని పేరు పెట్టారు. అంటే అర్థం ఏంటనమాట, వినాశనము. ఇక అంతే. ఆ దెబ్బతోటి భయపడి ఈ మందస్సము మన ఇంటికి వద్దు, మనం అనుకున్న ప్రాంతానికి వద్దు, ఎవడు బకరాగాడు దొరికితే వాడు ఇంట్లో పెట్టేద్దామని చెప్పేసి ఆలోచన చేశానమాట. అప్పుడు బకరాగాడు ఎవరనమాట, ఒబేదేదేము బకరాగా దొరికాడు. ఒబేదేదేము ఇంట్లో పెట్టేస్తే ఇక నాకు ఇక ఏ అపాయం రాదనుకున్నాడు. కానీ ఒబేదేదేము ఇంట్లోకి ఎప్పుడైతే ఆ మందస్సం వెళ్ళిందో అంతే, వెంటనే సీన్ మారిపోయింది. ఒబేదేదేము అప్పటి వరకు ఎలాగొన్నాడంటే, ఒక పూరి గొడుసులు ఉన్నాడు, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, సరైన స్థితిలో లేడు.
ఎప్పుడైతే మందస్సము అతని ఇంటికి వెళ్ళిందో ఇక అంతే, ఇక దేవునికి ఆశీర్వాదము విద్యని మనసులోనే తనపైకి మెండుగా కుమ్మరించబడింది. దావీదు తరువాత తన సైన్యాన్ని పంపించి, ఒబేదేదేమి ఇంట్లో పెట్టాం కదా, ఒకవేళ ఒబేదేదేమికి ఏమైనా అవసరం ఉంటుందేమో, వెళ్ళి చూసి రండి అయ్యా మన మందస్థం ఎలా ఉందో, ఎలాగా దాన్ని చూసుకుంటున్నాడో ఏంటో అని చెప్పేసి పంపితే, ఇక వచ్చిన వాళ్ళందరి రిపోర్టు చాలా గొప్పగా ఇచ్చారు. ఏమనంటే, మనం తీసుకెళ్ళినప్పుడు ఒబేదేదేమో ఏమీ లేనటువంటి వాడే, ఇప్పుడు తన పరిస్థితి చాలా విచిత్రంగా మారిపోయింది. ఎంత విచిత్రంగా అంటే, తను చాలా చాలా ఆశీర్వదింపబడినటువంటి కుటుంబముగా మార్చివేయబడ్డాడు అని చెప్పగానే దావీదుకి ఇంకా ఏమైందనమాట, ఆ మందస్సమని నేను అక్కడ ఉంచకూడదు, ఖచ్చితంగా నేను అనుకున్న ప్రాంతానికి తీసుకురావాలని ఇప్పుడు ధర్మశాస్త్రంలోనికి వెళ్ళాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ముందు ధర్మశాస్త్రంలోనికి వెళ్ళలే, ఏ శాస్త్రంలోనికి వెళ్ళాడనమాట, మనుజ శాస్త్రంలోకి వెళ్ళాడు. మనుషుని ఆలోచన ప్రకారం ఏం చేశాడనమాట, చేసేసాడు. మనుషుని ఆలోచన ప్రకారం చేస్తే అది దేవునికి చిత్తమో కాదో, ఒకవేళ దేవునికి చిత్తమైతే ఓకే, కాకపోతే ఏమవుతుంది అనమాట, చేదు అనుభవము ఎదురవుతుంది. దావీదు మనుషుని యొక్క ఆలోచన ప్రకారం ఏం చేశాడనమాట, కిర్యతాయిం అనే ప్రాంతంలో ఉన్నటువంటి మందస్సాన్ని తీసుకుని రావడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఎలా ఆలోచన చేస్తున్నాడంటే, ధర్మశాస్త్ర ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము ఆలోచన చేస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఒకసారి ధ్యానం చేసుకొని, ఓహో, దేవుని యొక్క మందస్సమును ఎవరు పెడితే వాళ్ళు టచ్ చేయకూడదు, దేవునికి సేవోపకరణం ఎవరు పెడితే వాళ్ళు టచ్ చేయకూడదు, ఎవరు మోయడానికి దేవుడు ప్రతిష్ఠించుకున్నాడో వారు మాత్రమే మోయాలి, అప్పుడే ఆ మందసాన్ని నేను అనుకున్న స్థలానికి తీసుకుని వెళ్ళగలను అని చెప్పేసి అప్పుడు ఆలోచన చేసి అప్పుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే లేవీయులతో చెప్తున్నాడు. 11వ వచనం నుంచి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అంతటా దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఉరియేలు, ఆషయ, యోవేలు, షమయ, ఏలియేలు, అమ్మీనాదాబు అని వారిని పిలిపించి వారితో ఎట్లనెను, లేవీల పితరుల సంతతులకు మీరు పెద్దలున్నారు, ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మందసమును మోయకుండుట చేతను మనం మన దేవుడిని యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేతను. హల్లెలూయా. మీరు మోయక ఉండుట చేత, నేను బుద్ధి లేకోకుండా నాకు వచ్చినటువంటి ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి, ఏదైతే ఆలోచన వచ్చిందో దాన్ని ఆచరణలో పెట్టడానికి ముందుకు నడిచాను, కానీ ఇది అసలు ఎలా చేయాలి అని చెప్పేసి దేవుని యొద్ద నేను ఏం చేయలేదు అంటున్నాడు. అక్కడ విచారణ చేయలేదు, ప్రార్థన చేయలేదు. నేను ప్రార్థన చేస్తే దేవుడు చెప్పేవాడు, దావీదా నీ ఇష్టానుసారంగా అది చేయడానికి నీ సొంత బుద్ధితో నువ్వు చేయకూడదు అని చెప్పేసి దేవుడు నాకు హెచ్చరిక చేసేవాడు. ఆ ఉజ్జాయినతను నాశనమిప్పడానికి గల కారణం ఏంటంటే మన దేవుని యొద్ద విచారణ చేయలేదు. ఎవరు మోయాలో వారి చేత మనము మోయించలేదు. దేవుని యొక్క మందస్సమును మోయాలంటే దేవుడు కొన్ని అర్హతలు ఇచ్చానమాట. ఆ అర్హతలు కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే దానిని మోయాలి. లేవికి ఎంతమంది కుమారులు అన్నమాట? 3 కుమారులు. లేవికి ఎంతమంది? 3. ఈ 3ని దేవుడు 4 గ్రూపులుగా చేశాడనమాట. 4 గ్రూపులుగా. ఈ 4 గ్రూపుల్లో ఉన్నటువంటి ఒక గ్రూపుకు మాత్రమే పరిశుద్ధమైనటువంటి స్థలంలో పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలో పరిచర్య చేసే అవకాశం ఎవరిదంటే మోషే, అహరోనులది.
ఎవరిదనమాట? అహరోనుది. వీరిద్దరు మాత్రమే చేయాలి. అయితే మోషే యొక్క కుమారులు తర్వాత గంగలో కలిసిపోయారు. ఎవరు వచ్చారంటే అహరోను యొక్క కుమారులు. వీరు పవిత్రమైనటువంటి స్థలంలో పరిచర్య చేయడానికి దేవుడు వీరిని ప్రతిష్ఠించుకున్నాడు, ఎన్నుకుని వీళ్ళు మాత్రమే తూర్పు వైపు భాగంలో, ఈస్ట్ సైడ్ ముఖద్వారం దగ్గర వీళ్ళు నివాసం చేయాలి. దేనికి అంటే సాక్ష్యపు గుడారము ముఖద్వారం దగ్గర. మిగతా 3 గుంపులు కూడా వెస్ట్, నార్త్, సౌత్ ఈ 3 ప్లేసెస్లో నివాసం చేస్తూ ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలో పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళు ఏ పని అయితే అప్పగిస్తారో ఆ పని మాత్రమే చేయాలి వాళ్ళు. అంతకు మించి వేరేది చేయడానికి లేదు, అవకాశం లేదు. దీన్ని ఆలోచన చేయకోకుండా దావీదు ఏం చేశాడన్నమాట? తన సొంత ఆలోచనతో చేశాడు కనుక అతనికి ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ అనేది, ఒక చేదు అనుభవం అనేది తనకి మరి అయిందనమాట. హల్లెలూయా. నిర్గమకాండం 39వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరించదు. మోషేకి ఎవరు ఆజ్ఞాపించారన్నమాట? దేవుడిని యెహోవా ఆజ్ఞాపించారు. ఎక్కడ? పరిశుద్ధ స్థలంలో సేవా పరిచర్య నిమిత్తము అహరోను యొక్క కుటుంబీకులు ఇలాంటి వస్త్రాలు ధరించాలో ఆ విషయం ఇక్కడ చాలా క్లియర్గా చెప్తాడు. ఇప్పుడు సంఖ్యాకాండంలో మనం చదివితే 4వ అధ్యాయము 15వ వచనంలో దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నిటిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాన్ని మోయ రావలెను. అయితే వారు చావక ఉండినట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. వారు చావక ఉండినట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇక్కడ ఏం చేశాడు? పరిశుద్ధమైనటువంటి దేవుని మందస్సమును పట్టుకోబోయాడు. ఇక్కడ ధర్మశాస్త్రము ముందుగానే చెప్తున్నాడు దేవుడైన యెహోవా ఏమనంటే కహాతీలు అస్సలు పవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదు. ఇక్కడ 3 గుంపులు ఉంటాయి. 17వ వచనంలో చెప్తాడు 3:17. లేవి కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మొరారి అనడం అనమాట. ఈ 3 గుంపులు గెర్షోనీలు, కహతీలు, మొరారీలు. ఆ తర్వాత అహరోను యొక్క కుటుంబము లేవి కుటుంబంగానే ఉంటుంది. ఈ అహరోను కుటుంబము ఈస్ట్ ఫేసింగ్లో నివాసం చేస్తూ పరిశుద్ధమైన స్థలంలో పరిచర్య చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా వీరికి సహకారులుగా ఉండాలి. ఈ 4 గుంపులను దేవుని పరిచర్య నిమిత్తము ఎన్నుకున్నాడు అన్నమాట. దేవుని పరిచర్య నిమిత్తము. ఏంటి ఆ పరిచర్య అంటే దేవుని మందస్సములో, దేవుని సాక్ష్యపు గుడారంలో ఏ పని ఎవరు చేయాలి, ఎలా చేయాలి అనే ఒక క్రమాన్ని దేవుడు లేవీలకు తెలియపరిచాడు. దానిని వారే చేయాలి, ఇంకెవరు చేయడానికి లేదు. రాజు అయినంత మాత్రాన అన్ని పనులు చేయడానికి లేదు. రాజు అయినంత మాత్రాన బలి అర్పించడానికి లేదు. రాజు అయినంత మాత్రాన ధూపం వేయడానికి లేదు. రాజు అయినంత మాత్రాన సొంత నిర్ణయాలు తీసుకుని దేవుని యొక్క మందస్సాన్ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుని వెళ్ళడానికి కానీ, ఇష్టం వచ్చినటువంటి కార్యాలు చేయడానికి కానీ లేదు. ఎందుకు లేదంటే ఎవరైనా వారి సొంత బుద్ధి చేత ఆ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క సేవోపకరణాలు కానీ మందస్సమును కానీ ముట్టితే కనుక దేవుని యొక్క కోపం వారిపైకి వస్తుంది. ఇది ముందు తెలియక దావీదు ఏం చేశాడంటే ఆ సేవోపకరణాలు, ఆ మందస్సాన్ని మరి తన సొంత బుద్ధి చేత ఆ ప్రాంతాన్ని నుంచి తను అనుకున్న ప్రాంతానికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక అప్పుడు ఏమైందనమాట, తనకి చాలా మరి చేదు అనుభవం అనేది తనకి ఏర్పడిందనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
కనుక ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే 3 విషయాలు గమనించాలి. దేవుడు ఒక క్రమాన్ని మనకి ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలో మొట్టమొదటిది ఏంటంటే దేవుని ప్రత్యక్షపు గుడారంలో పరిచర్య ఎలా చేయాలి, ఎవరు చేయాలి. దేవుని ప్రత్యక్షపు గుడారంలో సేవా పరిచర్య ఎవరు చేయాలి, ఎలా చేయాలి. రెండోది ఏంటంటే దేవుని ఎడల ప్రతి మనిషి ఎలా జీవించాలో, అంటే ధర్మశాస్త్రంలో కొన్ని నియమాలను దేవుడు మరి మనకు ఆయనకు మధ్య కొన్ని నియమాలను పెట్టాడు. మొట్టమొదటిది దేవుని సాక్షిపు గుడారంలో పరిచర్య ఎవరు చేయాలి, ఎలా చేయాలి. రెండేంటంటే మనకిని దేవునికి మధ్య, దేవునికిని ప్రతి మానవునికి మరి మధ్య ఎలాంటి నియమాలతో నిబంధనలతో జీవిస్తే మనము దేవునితో మంచి సహవాసములు ఉంటామో ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు. మూడోది ఏంటంటే ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య ఎలాంటి సహోదర భావం కలిగి స్నేహం కలిగి జీవిస్తే ఒకరికి హానికరముగా ఉండకోకుండా ఉంటామో ఈ నియమాలను దేవుడు పెట్టాడు. వీటిని మనము ఉల్లంఘించి వీటిని పాటించుకోకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే ఏమవుతుందంటే పెర్రేజ్ ఉజ్జలాగా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది అంటే వినాశనం. ప్రతి మనిషి కూడా 3 విషయాలను జాగ్రత్తగా గమనించాలి. సంఘంలో నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, కుటుంబంలో నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వ్యక్తిగతంగా నీ ప్రవర్తన ఎలా ఉంటుంది. నీ జీవితము పర్సనల్ ప్రేయర్కి అంకితమైపోయే విధంగా ఉండకూడదు. ఈ రోజున ఒక్కడివే కనుక నువ్వు ఇంట్లో ఒక్కడివే ప్రార్థన చేసుకుంటావు, రేపొద్దున వివాహం అయిన తర్వాత నీ కుటుంబం అంతా కూడా ప్రార్థనలో నడిపించడానికి నువ్వు ఒక యాజకుడిగా పనిచేయాలి. అలాగే నువ్వు ఏ సంఘంలో ఉంటున్నావో ఆ సంఘంలో కూడా నీ సాక్షి జీవితము అనేకులకు మాదిరికరముగా ఉండే విధంగా చూసుకోవాలి. పర్సనల్ లైఫ్ ఉండాలి, ఫ్యామిలీ లైఫ్ ఉండాలి, అలాగే చర్చ్ లైఫ్. ఈ 3 కూడా మన జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు ఈ క్రమాన్ని అనేది మనకి మొట్టమొదటిగానే ఏర్పాటు చేస్తాడు ఆయన. అయితే ఈ క్రమాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తారనమాట, మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటాం. జీవించినప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఒక దెబ్బ కొడుతూ ఉంటాడు. ఆ దెబ్బ కొన్నిసార్లు నాశనకరమైనటువంటి దెబ్బగా మారవచ్చు. అంటే ఇంకా మనిషి జీవించడానికి ఎటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి అవ్వచ్చు. ఉజ్జచి చేపాడు మంచి కోసమా చెడి కోసమా? మంచి కోసమే. కానీ దేవుడిచ్చినటువంటి ఆ క్రమాన్ని ఎప్పుడైతే మర్చిపోయి చేస్తూ వచ్చారో దానివల్ల దెబ్బ పడింది, నాశనం అనేది వచ్చింది. ఇక్కడ దేవునికి సన్నిధానానికి వస్తున్నప్పుడు మనందరికీ కూడా ఒక క్రమం అనేది ఉంది. దేవుడు మనకి ఇచ్చాడు ఆ క్రమాన్ని. ఈ క్రమాన్ని మన ఇష్టానుసారంగా మనం మార్చేసుకుంటే కొన్ని రోజులు బాగానే వెళ్తుంది, బండి కొంత దూరం బాగానే వెళ్ళింది. అది ఎక్కడో చోట బండి గోతులు పడింది. ఇప్పుడు బాగానే వెళ్ళిపోతుంది లైఫ్. కానీ ఒక చోట ఎప్పుడో ఒకసారి అనుకోని ఇరుకుల ఇబ్బందుల్లో పడిపోతాం. పడిపోయిన తర్వాత పైకి లేవాలని ప్రయత్నం చేసినా కూడా పైకి లేవలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాం. ఆ స్థితికి మనం వెళ్ళకోకుండా ఉండాలంటే మనము జాగ్రత్త కలిగి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనము నడుచుకోవాలి. ఇక్కడ యాజకునికి ఎంతో ప్రాధాన్యత దేవుడిచ్చాడు. ఎంత ప్రాధాన్యత అంటే ఆ పవిత్రమైనటువంటి స్థలంలో ఆ ప్రభుతో మాట్లాడడానికి, ఈ ప్రజల పక్షంగా మధ్యవర్తిగా నిలబడడానికి దేవుడు పాత నిబంధన కాలంలో
యాజకుడికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంక ఎవరికి కూడా లేదనమాట. ఇంకా ఎవరికి కూడా లేదు, రాజుకు కూడా లేదు. రాజు కూడా ఏమైనా చేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నమాట? యాజకుడి దగ్గరికి వెళ్ళాలి, యాజకుడిని అడగాలి. అట్టి విధంగా దేవుడు మరి పాత నిబంధన కాలంలో ఆ యాజకుడికి ఇచ్చాడనమాట. హల్లెలూయా. అయితే మరి క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యాజకుడు అంటే ఎవరు? యాజకుల క్రమము పాత నిబంధనలు ఎలా ఉంటుంది? ప్రధాన యాజకుడు, ఆయన కింద యాజకుల సమూహం ఉంటుంది, అవును కదా. ఈ ప్రధాన యాజకుడు పవిత్రమైన స్థలంలో సంవత్సరంకు ఒకమారు ఈ ప్రజలందరి పాప పరిహారం నిమిత్తం వెళ్ళి దేవునితో సంభాషణ చేసి ఆ పరిశుద్ధ ఆ స్థలంలో అర్పింపబడినటువంటి ఆ బలి పశువు యొక్క రక్తాన్ని ఆ పవిత్రమైన స్థలంలోనూ ఈ యొక్క జనం పైన ప్రోక్షించడానికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్తాడు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మొత్తం మారిపోయింది. సంవత్సరంలో ఒక్క మారే కాదు, ఇప్పుడు నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వెళ్ళడానికి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చాడు అన్నమాట. పాత నిబంధన కాలంలో లేవికి పుట్టినటువంటి కుమారులకు మాత్రమే దేవుని సన్నిధిలో దేవుని మందస్సం యొద్ద పరిచర్య చేయడానికి అవకాశం ఇస్తే, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ద్వారా ఆయన ప్రధాన యాజకుడైతే ఆయన వెంబడించి ఆయనతో నడుస్తూ ఆయన పనిలో పాలి భాగస్తులు అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా యాజకులే. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో మరి దావీదు తన సొంత ఆలోచన చేస్తా దేవుని యొక్క మందస్సాన్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి తీసుకుని వచ్చేటప్పుడు దేవునికి కోపం వచ్చి అక్కడున్న వ్యక్తిని మొత్తితే చనిపోయాడు కదా. ఇప్పుడు యాజకులుగా పిలువబడుతున్నటువంటి మనము, దేవుని జత పనివారమైనటువంటి మనము, దేవుని యొక్క మందస్సాన్ని నిత్యము క్యారీ చేస్తున్నటువంటి మనము, మరి దేవుని యొక్క చిత్త ప్రకారము కనుక మనము చేయకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవునికి కోపం వస్తుందా రాదా? అప్పుడు ఎప్పుడో ఒకసారి మోసేవారు, ఇప్పుడు నిత్యం మోసేవారుగా దేవుడు మనను మార్చుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు సాక్ష్యపు గుడారం ఒక ప్రాంతంలో ఉంది, ఇప్పుడు సాక్ష్యపు గుడారం ఎక్కడుంది? దొడ్డకన్నెల్లో ఉందా? మార్తెల్లిలో ఉందా? బెంగళూరులో ఉందా? ఎక్కడుంది? గట్టిగా చెప్పాలా? మనమే. ఆ సాక్ష్యపు గుడారం ఎవరు? ఇప్పుడు నీవు నేను. ఈ సాక్ష్యపు గుడారంలో మందస్సం ఎవరన్నమాట? దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యమునకు, ఈ మందస్సమునకు వ్యతిరేకంగా నీవు నేను ఇష్టానుసారమైన ఆలోచనలు తీసుకున్నా, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నా, కొన్ని దినాలు దేవుడు చూస్తాడు. కానీ ఓ సమయం వచ్చినప్పుడు దేవుని యొక్క కోపాన్ని తట్టుకోలేని పరిస్థితిగా మనము దిగజారిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మందస్సాన్ని కాపాడే వారముగా, మందస్సాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునే వారముగా, ఆ రెస్పాన్సిబిలిటీ అంతా ఎవరిదంటే ప్రతి విశ్వాసది. హల్లెలూయా. హల్లెలూయా. నీవు యాజకుడివే, నేను యాజకుడిని, అందరు యాజకులు. ఇక్కడ అందరూ కూడా దేవుని పవిత్రమైనటువంటి స్థలంలో పరిచర్య చేయడానికి దేవుడు అందరికీ కూడా అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే మనము దానిని నిలబెట్టుకోకుండా మనము ఇష్టానుసారమైన ఆలోచన చేస్తే మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసే వారంగా ఉండిపోతున్నాం. మరి అలా ఉండుకోకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉందాం. హల్లెలూయా. 1 పేతురు 2:9 చెప్తాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును,
రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. పేతురు చాలా చక్కగా ఇక్కడ వివరణాత్మకంగా వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. ఏమనంటే, మీరు ఎక్కడి నుంచి పిలువబడ్డారన్నమాట? చీకటిలో నుంచి. ఎక్కడికి? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఎందుకు పిలువబడ్డామంటే, ఆయన గుణాతిశయములను. ఎవరి గుణాతిశయములను? యేసు ప్రభు యొక్క గుణాతిశయం. ఆయన ఎంత ప్రేమమయుడో, ఎంత కరుణామయుడో, ఎంత దయగలిగిన వాడో, ఆయన ఎలాంటి త్యాగం చేశాడో, ఆయన ఎందుకు ఈ భూమిపైకి వచ్చాడో, ఎందుకు రావాల్సి వచ్చిందో, మన కోసం ఎందుకు శిలువ మరణంపై బ్రాడవలసి వచ్చిందో, ఇవన్నీ కూడా ఆయన యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. ఒక దావీదు వంశంలో పుడితేనే రాజు గారి కుమారుడు అనుకోవడానికి లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరము కూడా రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కుమారులము మనము. హల్లెలూయా. ఈ లోకంలో రాజులైన వారికి భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రాజులను కలుగజేసినటువంటి రాజు అయినటువంటి రాజులకు రాజు అయినటువంటి ఆ దేవుడు చెప్తున్నాడు, నీవు నా సొత్తు, నువ్వు నా కుమారుడవు, నువ్వు నా కుమార్తెవే, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను యాజకుడుగా, యాజకురాలుగా, నా గుణాతిశయములను ప్రచురం చేయడానికి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంత అవకాశాన్ని ఈ రోజున ప్రతి ఒక్క విశ్వాసకి ఇస్తూ ఉన్నాడు. మరి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఎన్నిసార్లు మనం సిద్ధపడుతూ ఉన్నాం. నేను కూడా ఆయన చేత పని వాడను, ఆయన చేత పనిలో నేను కూడా ఉండాలి అని చెప్పేసి మనం ఎన్నిసార్లు మనము ఆలోచన చేస్తూ మరి ఆ వాక్యానికి తగినట్లుగా మనం జీవిస్తున్నాము అనేది ఆలోచన చేయాలి. హల్లెలూయా. నిర్గమకాండంలో చెప్తాడు 19వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి ఒకసారి. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందరని చెప్పుము. ఆయన నిబంధనను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును బట్టి మనము జీవించినప్పుడంట ఎలా ఉంటామంట? యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉంటామని చెప్పేసి దేవునికి వాక్యం తెలుస్తుంది. హల్లెలూయా. అక్కడే చెప్పాడు మనందరూ కూడా ఎలా ఉండబోతున్నామో. ఎలా ఉండబోతున్నాం? యాజక రూపముగా. అక్కడ చెప్పిందే ఇక్కడ పేతురు గారు మరొకసారి మనకి క్లియర్గా అర్థమయ్యే రీతిగా రాస్తా ఉన్నాడు దేవునికి వాక్యాన్ని. అందుకే పాత నిబంధనలు బాగా అర్థం చేసుకుంటే కొత్త నిబంధనలు చాలా స్పష్టంగా అన్నీ అర్థమవుతాయి. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, మొదటి నిబంధన ఒక సాక్ష్యపు గుడారం అయితే రెండో నిబంధన నీవు నేను అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి నిబంధన బయటికి కనిపించేది, రెండో నిబంధన బయటికి కనిపించేది కాదు. హల్లెలూయా. ఎక్కడ కనిపించేది అనమాట? అది సాఫ్ట్ కాపీ. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనందరం కూడా గమనించాల్సింది ఇదే. ఇంకొక మాట చెప్తాడు పేతురు గారు అదే అధ్యాయంలో 4-6 వరకు చదువుదామా? ఆ మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆప సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆప సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సజీవమైనటువంటి
రాళ్ళు. ఎవరన్నమాట? మనము. ఈ సజీవమైన రాయి చేత దేవుడు ఏం కడతాడనమాట? ఆత్మ సంబంధమైనటువంటి మందిరమును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా పాత నిబంధన క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు పాత నిబంధనలో ఫిజికల్గా నువ్వు చూడగలవు, క్రొత్త నిబంధనలు నువ్వు ఫిజికల్గా చూడలేవు. ఎలా చూడగలమాట? స్పిరిచువల్గా చూడగలవు. ఇదే డిఫరెన్స్. ఇక ఎంతగా మించి పాత నిబంధన కొత్త నిబంధనకి ఏ మాత్రం కూడా డిఫరెన్స్ లేదు. ఐ కెన్ ప్రూవ్ ఇట్ 100%. ఇది కనుక మీరు అర్థం చేసుకుంటే, అక్కడ ఏదైతే యెహోవా దేవుడు మోషే ద్వారా మాట్లాడాడో అది తన కుమారుడైనటువంటి కాలము సంపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించి అదే మాటను మనతో మాట్లాడాడు. దానికి వేరుగా మాట్లాడాల. కాకపోతే దాన్ని ఇంకొన్ని సింప్లిఫై చేసి పాపము అనే పదము మనకు గుర్తు వస్తే, దాన్ని టచ్ చేస్తే మన పరిస్థితి ఎంత క్రిటికల్గా మారిపోతుందో దాన్ని అంత బాగా మనకి అర్థమయ్యే రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం బోధించారు. అంతే. ఆయన ఏదైతే బోధించాడో ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని పంపించి అదే విషయాన్ని మరలా బోధిస్తా అన్నాడు. అందుకే మనము త్రిత్వంలో ఏకత్వము కలిగినటువంటి దేవుడు అని చెప్తున్నాం. తండ్రి ఏదైతే చెప్పాడో కుమారుడు అదే చెప్పాడు, కుమారుడు ఏదైతే చెప్పాడో పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపగలిగినటువంటి ప్రతి సేవకుడు కూడా ఆ త్రిత్వములు ఏకత్వము కలిగినటువంటి దేవుడు ఏదైతే ప్రకటించమని చెప్పాడో అదే ప్రకటించాలి. దానికి వేరుగా ఏది ప్రకటించడానికి కూడా ఆ బోధకుని నమ్మద్దు. ఇదే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నువ్వు ఆత్మీయమైన నేత్రములు కలిగినప్పుడే ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలను కానీ ఆయనను కానీ నువ్వు చూడగలవు. ఎలీషా చూడగలుగుతున్నాడో వారి ఎద్దుకు వచ్చినటువంటి శత్రు సైన్యాన్ని, వారి ఎద్దుకు వచ్చినటువంటి దేవుని యొక్క సైన్యాన్ని ఇద్దరిని చూడగలుగుతున్నాడు. కానీ ఎలీషా అన్నటువంటి తన సేవకుడైనటువంటి గెహాజీ శత్రు సైన్యాన్ని మాత్రమే చూడగలుగుతున్నాడు. కానీ ఆ శత్రువులను నాశనం చేయడానికి దేవుడు పంపినటువంటి ఆత్మ సైన్యమును, వాయువులుగా పిలబడుతున్నటువంటి దేవదూతలను, అగ్ని జ్వాలలుగా పిలబడుతున్న దేవదూతలను చూడలేకపోతా అన్నాడు. మన ఆత్మీయ నేత్రములు, మన ఆత్మీయ చెవులు తెరబడితే ఆత్మీయ తండ్రిని చూడగలము. ఆ తండ్రి మనతో మాట్లాడుచున్న మాటను వినగలము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు భక్తుడిని యోహానుతో మాట్లాడుతున్నప్పుడు ప్రకటన గ్రంథంలో పదే పదే ఆయన ఎందుకు నెమరు వేస్తున్నాడంటే ఆ మాట చెప్తాడు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే చెవి లేకుండా ఉన్నాం మనమా? ఫిజికల్ ఇయర్స్ ఎవ్రీబడి హ్యావ్, బట్ స్పిరిచువల్ ఇయర్స్ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్. చాలా తక్కువ మంది మాత్రమే ఆత్మీయ చెవులను కలిగి ఉన్నారు. అందుకే 7 సంగములతో చెప్పుచున్నప్పుడు ప్రతిసారి కూడా మాట నెమరవేస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క మాట, ఇది దేవుని యొక్క చిత్తము అని నీకెప్పుడు 100% నువ్వు జడ్జ్ చేసుకోగలవంటే నీ యొక్క చెవులు ఆత్మీయ చెవులుగా మార్చబడాలి. నీ కళ్ళు ఆత్మీయ నేత్రములుగా మార్చబడాలి. నీ దేహములో దేవునికి పరిపూర్ణమైనటువంటి నివాసము కల్పించినటువంటి వాడుగా మార్చబడాలి. నీ దేహము దేవునికి ఒక సాక్షిపు గుడారముగా మార్చబడాలి. నీ దేహం అనే ఆలయములో ఆయన యొక్క మందస్సము ప్రతినిత్యము క్యారీ చేసే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాత నిబంధన కాలంలో ఇష్టానుసారంగా దావీదు ఆలోచన చేసి ఆ మందస్సాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తే దేవుడు దెబ్బ కొట్టాడు. ఈ క్రొత్త నిబంధన కాలంలో దేవుని మందస్సమును క్యారీ చేయడానికి ఒక సాక్షిపు గుడారముగా ఉన్నటువంటి మనము ఈ సాక్షిపు గుడారాన్ని కానీ ఈ గుడారంలో మందస్సాన్ని కానీ
లెక్క చేయకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు ఊరుకోడు. దేవుడు ఊరుకోడు. అక్కడ ఎలాగైతే కొట్టాడో ఇక్కడ కూడా అలాగే కొడతాడు. ఇది కనుక మనం అర్థం చేసుకుంటే ఈ సాక్షిపు గుడారాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాస్తూ చెప్తాడు 6:16 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుచు నేను వారి దేవుడినే ఉందును, వారు నా ప్రజలే ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. జీవము గల దేవునికి మనందరం కూడా ఎలా ఉన్నామన్నమాట? ఆలయమే ఉన్నాం. పాత నిబంధన కాలం వరకే ఒక మందిరం అవసరమైంది, ఒక సాక్షిపు గుడారం అవసరమైంది. ఇప్పుడు మనమే ఆయనకు మందిరాలు ఉన్నాం. మనమే ఆయనను అంటే మందసమును క్యారీ చేయడానికి యాజకులమే ఉన్నాము. పరిశుద్ధ స్థలములో పరిచర్య చేసే ప్రధాన యాజకులమే ఉన్నాం. మరి సంవత్సరమునకు ఒక మారు ఆ పవిత్రమైన స్థలంలోకి వెళ్ళి ఒక యాజకుడు ఎలాగెత్తున్నాడో మనం అలా ఉన్నాం. ఆవరణంలో పరిచర్య చేసే యాజకులు ఎలాగెత్తున్నారో అలాగో ఉన్నాము. పవిత్రమైన స్థలంలో, మహాపరిశుద్ధ స్థలంలో, ఆవరణంలో 3 చోట్ల కూడా పని చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి యాజక సమూహంగా మనం ఉన్నాం. ఈ విషయాన్ని మనం గ్రహించి ఒక యాజకుడిగా, ఒక యాజకురాలుగా నేను ఉన్నప్పుడు మరి క్రమాన్ని నేను పాటించాను. ఈ క్రమాన్ని నేను పాటించుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తే మరి దావీదుకి ఎలాగైతే మొదటిసారి సేదు అనుభవం ఎదురైందో నా పరిస్థితి కూడా అలా మారుతుంది. అటు విధంగా వండుకోకుండా నేను కూడా జాగ్రత్త పడాలి అని మరి ఆలోచన కలిగిన వారముగా ఉందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. మనం ఏం చేసినను కూడా దేవునికి మహిమ రావాలబ్బా. ఇది ఒకటి గుర్తించుకోవాలి. అర్థమైందా? మన నుంచున్నా, కూర్చున్నా, పాట పాడినా, ప్రార్థన చేసినా, ఒకరికి సహాయం చేసినా, ఏం చేసినను కూడా దేవునికి ఏం రావాలన్నమాట? మహిమ రావాలి. ఎందుకంటే ఈ దేహము ఎవరిదనమాట? దేవునిది. మీ దేహము దేవుని వలన ఎవరికి అనుగ్రహింపబడింది? మనకు అనుగ్రహింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేహాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరన్నమాట? దేవుడు. ఈ దేహముతో ఎవరిని మహిమపరచాలన్నమాట? దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. మనము మరి దేవుని సొత్తు అయినటువంటి ప్రజలము. పాత నిబంధన కాలంలో ఏమంటున్నాడో, నేను మీకు స్వాస్యముగా ఉంటానని చెప్తున్నాడు అన్నమాట. వాళ్ళు యాజకులుగా ఉన్నందుకు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్తున్నాడు అన్నమాట, నేనే మీకు స్వాస్యముగా ఉంటాను. ఎందుకంటే మీరు నా సొత్తు అయినటువంటి ప్రజలు. ఆయనే స్వాస్యముగా ఉన్నప్పుడు మనం దేని గురించి మనం చింతించాలి, దేని గురించి ఆలోచించాలి? ఆయన ప్రతి అవసరతను తీర్చడానికి మన ఎద్దుకు వచ్చే గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి లేవీని కూడా పోషించటానికి దేవుడు వారికి భూములను ఇవ్వలే, వారికి ఇండ్లను ఇవ్వలే. ఇశ్రాయేలు ఎవరిపైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ఆ సొత్తును అపహరించుకుని వచ్చినప్పుడు వీళ్ళకి అందులో షేర్ లేదు. చెప్పాలంటే ఎందుకు అంటే, నేను మీకు సొత్తుగా ఉన్నాను, వాళ్ళ అందులో నుంచి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో నేను ఒక క్రమాన్ని పెట్టాను, ఆ ప్రకారమే చేస్తారు, కానీ వాళ్ళందరూ పంచుకున్నట్లుగా మీకు రాదని చెప్పాడు. ఎందుకంటే నేను మిమ్మల్ని చూసుకునేవాడను,
వాళ్ళు భౌతికపరమైనటువంటి ధనధాన్యములు ఆధారం చేసుకుంటారేమో, కానీ మీరు ఆధారం చేసుకోవద్దు, మీరు నన్ను ఆధారం చేసుకున్నాను. అందుకే లేవీలకు మరి ఇండ్లు గురించి కానీ పొలాల గురించి కానీ ఎలాంటి ఆలోచన ఉండదన్నమాట. వాళ్ళకి దేని గురించి ఆలోచన అంటే దేవుడు వారికి ఏర్పరిచిన ఒక క్రమం ఉంది. ఆ క్రమ ప్రకారం దేవుని సన్నిధిలో పరిచర్య చేయడము, దేవుని చిత్తమును నెరవేర్చుటే ఒక పని. ఆ పనికి తగినటువంటి జీతాన్ని ఎవరిస్తారన్నమాట? దేవుడేస్తాడు. నిజాయితీగా నిర్భయముగా పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క దైవజనుడికి దేవుడేస్తాడు. తన ప్రతి అవసరతను తీరుస్తాడు. తనకి ఎంత కావాలో అంత దేవుడు ఆ సమయానికి అనుగ్రహిస్తాడు. తన మనసులో అనుకోవాలి, కానీ ఖచ్చితంగా ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఇన్ని సంవత్సరాల కాలంలో దేవుడు ప్రతి సమయంలో నా ప్రతి అవసరతను తీర్చడానికి ఏదో ఒక రూపంలో నాకు సహాయం చేస్తూనే వచ్చాడు. చాలామంది దైవజనులు చెప్పరుగా, ఎంత దేవుడు సహాయం చేసినా కూడా నాకు నీడ్ ఉంది, మీరు హెల్ప్ చేయండి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా సందర్భాల్లో యానివర్సరీ కానీ క్రిస్మస్ కానీ నేను అడగను. దేవుడు ఎంత ఇస్తే అంతవరకు చేసుకుంటూ వెళ్ళిపోవడానికే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇస్తాడు ఆ సమయానికి. ఈరోజు దేవుని యొక్క పరిచర్య జరుగుతుందంటే అందరూ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి పరిచారకులేం కాదు. కొద్దిమంది ద్వారానే దేవుడు తను అనుకున్న కార్యాన్ని చేస్తా అన్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి ఎంతమంది వచ్చామనేది కాదు, కానీ ఎంత శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వాక్యానుసారంగా అనుసరించడానికి, జీవించడానికి మనము ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాం అనేది దేవుడు చూస్తాడు. ఈరోజు విన్న పదార్థాల్లో కొన్నిటిని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టు. ఒకనొక దినానికి ఏమవుతుందంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా నీ జీవితంలో అన్వయించుకుని అనుసరిస్తున్నటువంటి వ్యక్తిగా మారుతావు. అప్పుడు నీవు పరిపూర్ణతలోనికి వచ్చిన వాడుగా ఉంటావు అన్నమాట. ఒకేసారి అందరూ కూడా దేవుని స్వారూప్యమును స్వతంత్రించుకునే వారిగా మార్చబడ్డావు. కానీ విన్న వాటిలో కొంచెమైనా నువ్వు నీ జీవితానికి అన్వయించుకునే జీవితాన్ని నువ్వెప్పుడైతే కలిగి ఉంటావో దానిని బట్టి నీవు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీవు పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి గల వ్యత్యాసాన్ని చూస్తే అక్కడ సాక్ష్యపు గుడారం బయట ఉంది, మందసము దాని లోపల ఉంది. ఇప్పుడు సాక్ష్యపు గుడారము బయట లేదు, ఎక్కడికి వచ్చేస్తుంది అనమాట? మనమే సాక్ష్యపు గుడారం. దేవుని యొక్క మందస్సము బయట లేదు, ఆ మందస్సము కూడా ఎక్కడికి వచ్చిందనమాట? మన హృదయంలోనికి. హల్లెలూయా. అందుకే కిందటి వారం చెప్పాను నేను, 2వ నిబంధన ఎక్కడ రాస్తున్నాడు ఆయన? హృదయమనే పలకల పైన. మొదటి నిబంధన ఎక్కడ రాశారన్నమాట? చర్మపు కాగితాల మీద ఉంది. ఇప్పుడు 2వ నిబంధన ఎక్కడికి వచ్చిందనమాట? మన హృదయం అనే పలకలపైకి వచ్చింది. హల్లెలూయా. అక్కడ ఉన్న సేమ్ మ్యాటర్ ఇక్కడ కాపీ పేస్ట్ అయిందంతే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున సాక్ష్యపు గుడారముగా పిలువబడుతున్న నీవు నేను, దేవుని మందస్సమును మరి క్యారీ చేస్తున్న నీవు నేను క్రమము లేకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే మన పరిస్థితి దావీదుకి ఎదురైనటువంటి మొదటి అనుభవంలా ఉంటుంది. ఆ అనుభవం కాకోకుండా మరి రెండోసారి ఆ క్రమాన్ని తెలుసుకొని ఆ క్రమమైన పద్ధతిలో దేవుని యొక్క మందస్సాన్ని మరి ఒబేదెదోము ఇంటిలో నుంచి సక్సెస్ఫుల్గా తీసుకొని రాగలిగాడు. మనం కూడా మరి క్రమమైన పద్ధతిలో మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే మంచి యాజకులుగా ఉందాం. దేవుడు అటువంటి కృప మనకందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.